హైదరాబాద్ స్టూడియో. శ్రీశైలం గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, కవిత పోరాటం చేస్తూ ఉన్నారు. బాధితుల పక్షాన పోరాడతాను, బాధితులకు న్యాయం జరిగే వరకు నా పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని కవిత చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇన్ని రోజుల తర్వాత కవిత అసలు ఈ పోరాటానికి దిగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ రెండు కోణాలు? నమస్తే. ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. 1950లో ఏదైతే వినోబా భావే ఈ భూ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చి అందరికి భూమి లేని పేదలందరికీ కూడా మరి భూమి చెందాలనే ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొచ్చిందో అదే విధానంలో 1954లో రాజారావు అనే వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి 67 ఎకరాల 2 గుంటల భూమిని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ గెస్ట్ వాయిస్ రావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ దళిత గిరిజన మైనార్టీ అన్ని కులాలకు ఆ 67 ఎకరాల 2 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 67 ఎకరాల 2 గుంటల భూమిని ఈ రోజు ప్రభుత్వం చూపెట్టేది మాత్రం 30 ఎకరాలు మాత్రమే చూపిస్తుంది. కానీ విని ఎరగని రీతిలో ఖమ్మంలో తెలంగాణ ఉద్యమానికి నాంది అయినటువంటి ఖమ్మంలో కని విని ఎరగని రూపంలో నిన్న జరిగినటువంటి చాలా మహోన్నతమైన ఉద్యమంగా ఈ రోజు డాక్టర్ విశారదన్ కావచ్చు, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, మొత్తం మీద అక్కడ ఒక చరిత్రను సృష్టించే విధంగా అక్కడ ఆ వెలుగుమట్ల బాధితులకు మరి అండగా నిలిచి వారి అందరి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఈ పోరాటం మీ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం ఎక్కడ ఆగదని వాళ్లకు ఏదైతే ఇచ్చిందో వాళ్ళ మాటలు మాట్లాడే విధానాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేక వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. కానీ గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. సో అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయిన పరిస్థితి. సో ఆనాడు నోరు ఎందుకు ఎత్తలేకపోయారు, వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం ఎందుకు చేయలేకపోయారని కూడా మీపై వినిపిస్తున్న విమర్శ, దీనికి ఏం ఆన్సర్ చేయగలరు తెలుసా? లేదండి, ఖచ్చితంగా కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా గానీ ఏ పార్టీలో ఉన్నా గానీ జాగృతి సంస్థలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ గానీ ఆమె ఖచ్చితంగా తన నోరును ఖచ్చితంగా ఎత్తి ప్రతి ఒక్క విషయాన్ని అడిగింది. కనీసానికి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి లేదన్నప్పటికీ కూడా కవిత గారే మరి మహిళా మంత్రి గురించి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కటి అంతర్గతంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల కవిత గారు ప్రతి విషయంలో కూడా ఆ పార్టీకి తను ఏది కానీ ప్రతిదీ మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా పరివర్తనం చెంది కవిత గారు ఆ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పరివర్తనం చెంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు న్యాయం చేయాలి. అందులో భాగంగానే కవిత గారు కూడా మొన్న జాగృతి జనం బాట పేరు మీద బయటికి రాగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా గుర్తించాలి. ఎందుకంటే బయటకు వచ్చేటప్పుడే ఈ తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్న ఉద్యమకారులు కానీ అప్పుడు చెప్పే బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఇదన్నీ ప్రతి ఒక్క సమస్యకు ఈ రోజు కవిత గారు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం అయితే అణచివేతకు గురవుతుందో, ఏ ప్రాంతం అయితే దోపిడీకి గురవుతుందో, ఏ ప్రాంతం అయితే అన్యాయానికి గురవుతుందో అక్కడ నక్సలిజం పురుడు పోసుకున్నట్టే కవిత గారు పురుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి సఫలీకృతం చేసేంత వరకు కూడా ఫైట్ చేస్తా ఉంది. మనం ఈ 2.5 శ్రీశైలం గారు రైట్ చూద్దాం. మొత్తంగా భూదాన్ వ్యవహారం అయితే రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి కవిత కూడా వచ్చారు. సో భూదాన్ బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు? మరోవైపు ప్రభుత్వం అక్కడ డెడ్ లైన్ విధించిన పరిస్థితి. రేపు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్న ప్రాంతాలను ఖాళీ చేసి ప్రభుత్వం కేటాయించిన స్థలాలకు వెళ్లాలని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు నిర్వాసితుల తుది బాధితుడి వరకు న్యాయం చేసేందుకు మేము పోరాడతామంటూ ప్రతిపక్షాలు కూడా ఆ ఉద్యమాన్ని పైకి తెస్తున్న పరిస్థితి. సో మొత్తంగా భూదాన్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను అయితే హీట్ పుట్టిస్తుంది.